హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నుంచి అయితే మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే విడుదల చేసింది. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. వేకెన్సీ నోటిఫికేషన్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మొత్తం ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీ నోటిఫికేషన్కి సంబంధించి మనకు 25/6/2025 అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ ఇన్వైటెడ్ ఆన్లైన్ అప్లికేషన్స్, అంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి 3 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. నావల్ ఆర్కిటెక్చర్, అలాగే మెకానికల్, అలాగే ఎలక్ట్రికల్, ఈ మూడుకి సంబంధించిన పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఫస్ట్ నావల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఏదైనా డిగ్రీ ఇన్ నావల్ ఆర్కిటెక్చర్ విత్ మినిమం 65% మార్క్స్ తోటి అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అంటే డిగ్రీ నావల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, మినిమం 65%. అలాగే మెకానికల్కి సంబంధించి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, మినిమం 65% మార్క్స్ అయితే రావాలన్నమాట. దాంతోపాటు మూడో పోస్టు ఎలక్ట్రికల్కి సంబంధించి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 65%, అంటే ఏ పోస్ట్కైనా మినిమం 65% అయితే మార్క్స్ ఉండాలి. ఇంకా పోస్టుకి సంబంధించి ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, మెకానికల్ అయితే మెకానికల్ ఇంజనీరింగు, నావల్ ఆర్కిటెక్చర్కి సంబంధించింది అయితే నావల్ ఆర్కిటెక్చర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ 25/6/2025 ఈ డేట్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 24/7/2025, అంటే కరెక్ట్గా మనకు 1 మంత్ అయితే టైం ఇచ్చాడనమాట. అంతేకాకుండా మీరు కొత్తగా ముందే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్లో సర్వర్ బిజీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కొన్ని రావచ్చు. అందుకే ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా దీనికి సంబంధించి పోస్టులు వచ్చేసరికి మనకు టోటల్గా 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. చెప్పాను కదా, ఏది మెకానికల్కి సంబంధించి, ఎలక్ట్రికల్కి సంబంధించి, అలాగే నావల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా దాంతోపాటు ఇంకా కొన్ని అంటే మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, అలాగే స్టీఫండ్ వచ్చేసరికి మనకు మా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు అనమాట. ప్లేస్ ఆఫ్ పోస్టింగు, బెనిఫిట్స్ మొత్తం మనకు ట్రైనింగ్ 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే ఫస్ట్ పాయింట్ అయితే క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు. ఏది మినిమం 1 year ట్రైనింగ్ డ్యూరింగ్ విత్ ది ట్రైనింగ్ విల్ బి పెయిడ్ కాన్సిడరేటెడ్ మంత్లీ స్టీఫండ్ 50,000, అంటే మనకు ట్రైనింగ్లో అయితే 50,000 అయితే శాలరీ ఇస్తారు. దాంతోపాటు ఎక్స్ట్రా అవర్స్ ఆఫ్ ట్రైనింగు అండ్ క్లోజ్డ్ హాలిడేస్ సచ్ కేజెస్ విల్ పెయిడ్, అంటే మనకు ఏమైనా ఎక్స్ట్రాగా అంటే ట్రైనింగ్ ఇచ్చినా కానీ లేదా హాలిడేస్లో ఉన్నా కానీ 3,000 పర్ మంత్, అంటే ఒక నెలకి 3,000 అయితే ఎక్స్ట్రా పే చేస్తారనమాట. దాంతోపాటు అలవెన్స్ ఏది ట్రైనింగ్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్కి సంబంధించి 40,000 వరకు అయితే మనకు 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఫిక్స్డ్ అయితే స్కేల్ ఉంటుంది అనమాట, అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. దాంతోపాటు బేసిక్ శాలరీ అంటే బేసిక్ పే మనకు చెప్పాను కదా 40,000 అని, బేసిక్గా మనకు 40,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు డిఏ, హెచ్ఆర్ఏ, పార్క్స్ అండ్ అలవెన్స్ మొత్తం కలిపి 84,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి. ఇంకా యాన్యువల్గా అంటే సంవత్సరానికి దాదాపుగా 12 లక్షలు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. ఇది వచ్చేసరికి శాలరీ డీటెయిల్స్ అనమాట. దాంతోపాటు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 సంవత్సరాల నుంచి మీరు ద అప్పర్ ఏజ్ లిమిట్ ఆల్ పోస్ట్ షెల్ బి 27 years, అంటే 27 years లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్స్ షుడ్ బి బోర్న్ అండ్ ఆఫ్టర్ 25/7/1998, అంటే ఈ డేట్ తర్వాత నుంచి ఎవరైతే అంటే అంతకు ముందు వాళ్ళు ఎవరైతే జన్మించి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ డేట్ తర్వాత ఎవరైతే అంటే 18 సంవత్సరాలు పడిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఈ 27 years లోపు వాళ్ళు. ఇంకా దాంతోపాటు ది అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ బై
5 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అంటే ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ది సెలక్షన్ ప్రాసెస్ కంపైర్డ్ ఆఫ్ 2 phases. ఒక phase 1 వచ్చేసరికి ఆఫ్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. phase 2 వచ్చేసరికి గ్రూప్ డిస్కషన్ లేదా రైటింగ్ స్కిల్స్ లేదా ఇంటర్వ్యూ. దీనికి సంబంధించి 40 మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. రిటర్న్ టెస్ట్ ఆఫ్లైన్ టెస్ట్ వచ్చేసరికి 60 మార్క్స్ అయితే ఉంటాయి. మొత్తం టోటల్గా 100 మార్క్స్. దీనికి సంబంధించి మొత్తం చెప్పాను కదా 100 మార్క్స్ అయితే ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ మొత్తం టోటల్గా అయితే 100 మార్క్స్ అనమాట. ఇంకా ఆల్రెడీ అన్నీ చెప్పాను. ఏజ్ లిమిట్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, శాలరీ ప్యాకేజీ అన్నీ అయితే ఇంకా చెప్పాను. దాంతోపాటు అప్లై చేసే విధానం కూడా మనకు నోటిఫికేషన్లోనే ఉందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్, అంటే నోటిఫికేషన్ యొక్క లింక్, అప్లై చేసే లింక్ మొత్తం ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా అయితే డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మీరు అప్లోడ్ చేసేటప్పుడు, అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా ఇంత సైజులోనే ఉండాలని మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. దాంతోపాటు అప్లికేషన్ ఫీజు అయితే 750, అంటే ఆన్లైన్ చలాన్ అనమాట. ఇది వచ్చేసరికి నాన్ రీఫండబుల్ 750 అయితే మీరు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తా. అంతేకాకుండా నోటిఫికేషన్ యొక్క లింకు, అప్లై చేసే లింకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నీ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.